త్రిబుల్ ఆర్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలోనే కాకుండా ఎవరి నోటైనా ఈ రీజనల్ రింగ్ రోడ్ మాటే వినిపిస్తుంది. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి క్యాపిటల్ సిటీతో పాటు ఫైనాన్షియల్ క్యాపిటల్ కూడా మన హైదరాబాదే. తెలంగాణ ఎకనామీలో 54% జీడిపి కేవలం హైదరాబాద్ మెట్రోపాలిటన్ నుండే వస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఎంత ఇంపార్టెంటో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ మహానగరంలో అభివృద్ధి ఎంత ఫాస్ట్ గా జరుగుతుందో ట్రాఫిక్ సమస్యలు కూడా అంత ఫాస్ట్ గానే పెరుగుతున్నాయి. హైదరాబాద్ మధ్యలో నుండి ఏ హైవేకి వెళ్ళాలనుకున్నా కూడా కనీసం 2 గంటల సమయం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో మన హైదరాబాద్ ని ఒక్కసారి ఓఆర్ఆర్ లేకుండా ఊహించుకోండి చూద్దాం. ఓఆర్ఆర్ లేకుండా హైదరాబాద్ ని ఊహించుకోవడం ఇంపాసిబుల్ అనే చెప్పుకోవచ్చు. 2008 లో ఓఆర్ఆర్ కన్స్ట్రక్ట్ చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టారో ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న ఏరియాస్ కి ఫుల్ డిమాండ్ పెరిగి ఎన్నో ఇండస్ట్రీస్, కార్పొరేట్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ బూమింగ్ కూడా అమాంతంగా పెరిగిపోయింది. ఈ ఓఆర్ఆర్ స్టార్ట్ చేసిన విత్ ఇన్ 20 years లోనే హైదరాబాద్ ఓఆర్ఆర్ దాటేసి కొన్ని కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అయ్యింది. ఇలా హైదరాబాద్ అభివృద్ధిని, ట్రాఫిక్ ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన పరిష్కారమే ఈ రీజనల్ రింగ్ రోడ్. ఈ త్రిబుల్ ఆర్ అనేది తెలంగాణకి ఎందుకంత ఇంపార్టెంట్? ఈ త్రిబుల్ ఆర్ వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పైన ఎలాంటి ఇంపాక్ట్ పడబోతుంది? ఈ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు సాధారణ ప్రజల జీవితాలలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది? నిజంగానే ఈ ప్రాజెక్ట్ తెలంగాణకి గేమ్ చేంజర్ కాబోతుందా? ఇలా మరెన్నో విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. మీ సపోర్ట్ గా వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఏ ప్రాంతమైనా సరే తొందరగా డెవలప్మెంట్ కావాలంటే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి. రోడ్లు బాగున్నప్పుడే మౌలిక వసతులతో పాటు వ్యాపారాలు పెట్టుకోవడానికి, పెద్ద కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మన హైదరాబాద్ లో 1,13,08,000 మంది ఉంటున్నారు. హైదరాబాద్ లో అనేక కంపెనీలు ఉండి డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ చుట్టూ ఉన్న ఏరియాస్ కి సాధారణంగానే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకోసమనే ఓఆర్ఆర్ దాటేసి మరి కొన్ని కిలోమీటర్స్ వరకు ప్రజలు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లలో ఓఆర్ఆర్ చుట్టూ పెద్ద పెద్ద కంపెనీస్ తో పాటు ట్రాఫిక్ కూడా భారీగా పెరిగిపోతుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ మరో 4 నుండి 5 సంవత్సరాలు మాత్రమే ఉపయోగపడబోతుంది. విస్తరిస్తున్న హైదరాబాద్ ని, పెరుగుతున్న జనాభాని, ట్రాఫిక్ ని మేనేజ్ చేయాలి అంటే హైదరాబాద్ కి ఓఆర్ఆర్ లాంటి మరో మణిహారం కావాలి. 2016 లో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ హైదరాబాద్ కి ఓఆర్ఆర్ లాంటి మరో రింగ్ రోడ్ కావాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ రీజనల్ రింగ్ రోడ్ ని 2017 లో ప్రపోజ్ చేయగా 2018 లో భారత్ ప్రయోజన పథకం కింద NHAI నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దీనిని శాంక్షన్ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రాజెక్ట్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వ హెల్ప్ తో GHMC, HMDA అథారిటీస్ మేనేజ్ చేసుకోబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి చేపట్టే ఒక అద్భుతమైన పైలట్ ప్రాజెక్ట్ ఇది. ఈ రీజనల్ రింగ్ రోడ్ మొత్తం 347 కిలోమీటర్స్ తో 4 లైన్ రోడ్ గా ఉండనుంది. ఫ్యూచర్ లో 6 లైన్ రోడ్ గా కూడా విస్తరించే అవకాశం ఉంటుంది. మన దేశంలోనే అతిపెద్ద రీజనల్ రింగ్ రోడ్ గా ఇది గుర్తింపు పొందనుంది. ప్రస్తుతం ఉన్న ఓఆర్ఆర్ కు 40 కిలోమీటర్స్ దూరంలో ఈ ప్రాజెక్ట్ ని చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ని గ్రీన్ ఎక్స్ప్రెస్ వే మోడల్ లో నిర్మించనున్నారు. అంటే ఒకవైపు ట్రాన్స్పోర్టేషన్స్ కి రోడ్లు నిర్మిస్తూనే మరోవైపు గ్రీనరీకి, ప్రకృతికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటారు. మొదట్లో ఈ ప్రాజెక్ట్ నిర్మించడానికి 17,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఆ అంచనా 26,000 కోట్లకు చేరింది. భూసేకరణ విషయంలో ఎంత ఖర్చు వచ్చినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలని నిర్ణయించుకున్నాయి. ఈ రీజనల్ రింగ్ రోడ్ ని 2 ఫేసెస్ గా డివైడ్ చేశారు. మొదటి భాగం సంగారెడ్డి నుండి చౌటుప్పల్ వరకు విజయవాడ హైవే ని కలుపుతూ 161 కిలోమీటర్స్ దీనిని నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ ముంబై హైవే సంగారెడ్డి డిస్టిక్ లోని పెద్దాపూర్ మరియు గిర్మపూర్ విలేజ్ మధ్యలో మొదలవుతుంది. ఉత్తర భాగంలో ఈ ప్రాజెక్ట్ మెదక్ హైవే, నాగపూర్ హైవే, కరీంనగర్ హైవే, వరంగల్ అండ్ విజయవాడ హైవేస్ ఇలా ఈ హైవేస్ ని కలుపుతూ వెళ్తుంది. ఈ నార్త్ సైడ్ ఫేస్ 1 కంప్లీట్ చేయడానికి అప్రాక్సిమేట్ గా 9,500 crores అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫేజ్ 1 పనులు మొదలైన 2 years లోనే కంప్లీట్ కావాలని NHAI డెడ్ లైన్ కూడా విధించింది. దీనిని బట్టి రీజనల్ రింగ్ రోడ్ మొదటి భాగం పనులు 2027 ఎండింగ్ నాటికి కంప్లీట్ అవుతుందని మనకు అర్థమవుతుంది. ఇక సెకండ్ ఫేజ్ చౌటుప్పల్ నుండి మొదలయ్యి శ్రీశైలం హైవే ఆమన్గల్ మీదుగా వెళ్లి చివరికి సంగారెడ్డిలో ఎండ్ అవుతుంది. ఈ సెకండ్ ఫేజ్ టోటల్ గా 189 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రెండు భాగాలను కూడా కేంద్రం నేషనల్ హైవేస్ గా గుర్తించింది. ఈ సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేయడానికి అప్రాక్సిమేట్ గా
6,480 crores ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ముఖ్యంగా RRR వల్ల కనెక్టివిటీ ఎక్కువగా పెరుగుతుంది. దీనివల్ల ఫ్యూల్ కన్జంప్షన్ తో పాటు ట్రావెల్ టైం కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే కనెక్టివిటీ పెరిగి ట్రావెల్ టైం తగ్గుతుందో హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలలో ఇన్వెస్ట్ చేయడానికి అనేక కంపెనీస్, ఇండస్ట్రీస్ ముందుకు వస్తాయి. ప్రజలకి ఉపాధి కూడా లభిస్తుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న ప్రాంతాలకు డిమాండ్ పెరిగి రియల్ ఎస్టేట్ బూమింగ్ అమాంతంగా పెరుగుతుంది. RRR చుట్టూ ఉన్న గ్రామాల రైతులకు మార్కెట్ వెళ్ళడానికి మార్గం కూడా సుగమం అవుతుంది. తద్వారా వారి ఆదాయం పెరిగి వారి జీవన శైలిలో కూడా మార్పులు వస్తాయి. ఎప్పుడైతే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఉపాధి దొరికి ఆదాయం పెరుగుతుందో అప్పుడు వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు. వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఓపెన్ ప్లాట్స్ లేదా ఫామ్ ల్యాండ్ కొనడం లాంటివి చేస్తారు. దీనితో వాళ్ళ జీవించే విధానం కూడా మారుతుంది. ఈ RRR అనేది తెలంగాణకి నిజంగానే ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.